గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొడతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. సమస్యల పరిష్కారానికై రోడ్డుపై బైఠాయించిన యూనివర్సిటీ విద్యార్థులు మెస్ బిల్లులు తగ్గించాలని, ప్రొఫెసర్ల నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్న ఏఎస్ఎఫ్ఐ నాయకులు. డబ్బందర్ టిడ్కో ఇళ్లకు బ్యాంకు రుణాలు రద్దు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. సిపిఐ నాయకుల డిమాండ్. వివాదాస్పద అయోధ్య రామాలయ సెట్టింగ్ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జోక్యం అవసరం. హిందూ సంఘాల నాయకులు స్వామి శ్రీనివాసానంద సూచన. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు ఆందోళన పట్టారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జట్టి అభిషేక్ మాట్లాడుతూ, గత 12 నెలల కాలంలో ఇలా ఆందోళన చేయడం మూడవసారని, ప్రతిసారి నామమాత్ర హామీనిచ్చి యూనివర్సిటీ యాజమాన్యం చేతులు దులుపుకుంటూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యను పరిష్కారం చేయాలని నిన్న రాత్రి 9 గంటల నుంచి యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులతో ఆందోళన చేయడం జరిగిందని, అయినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం స్పందించకపోవడంతో అక్కడే నిర్మించామని తెలిపారు. యూనివర్సిటీలోని ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని, ప్రస్తుతం ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీస్ కూడా బయటకు పంపించేశారని, కొన్ని డిపార్ట్మెంట్లలోని పూర్తి స్థాయిలో విద్యార్థులకు తరగతులు జరగడం లేదని వాపోయారు. ఎస్ ఛార్జీలు తగ్గించి పురుగులు లేని నాణ్యమైన పౌష్టికాహారం విద్యార్థులకు అందించాలని కోరారు. యూనివర్సిటీ అభివృద్ధి పేరుతో కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి వస్తున్నా ఆ కోట్ల రూపాయలు ఎక్కడ చలామణి అవుతున్నాయి ఎవరికి కూడా తెలియలేని పరిస్థితి. ఈరోజు యూనివర్సిటీ హాస్టల్ మెస్లో వేలకు వేల ఫీజులు దోపిడీ చేస్తున్నారు. విద్యార్థులు మెస్ ఫీజు కట్టని ఎడలా విద్యార్థులకు ఏవైతే వసతిగృహాలను కేటాయించట్లేదు. విద్యార్థుల పక్షం నిలబడిన విద్యార్థులకి డిపార్ట్మెంట్ల ద్వారా ఇతర యాజమాన్యం ద్వారా అణిచివేత ఎక్కువగా ఉంది. అలాగే పోలీస్ జులం అనేది పైన విద్యార్థుల పైన పెడతా ఉన్నారు. ఏదైతే విద్యార్థులు దఫాలుగా విద్యార్థి సమస్యలపైన నిరంతరం కూడా పోరాడుతూ మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇదివరకు దాదాపుగా వీసీ గారు వచ్చి దాదాపుగా 2 నెలలు పైన గడుస్తూ ఉంది, దాదాపుగా 5-6 నెలలు గడుస్తూ ఉంది, కానీ ఎటువంటి సమస్యలని పరిష్కారం చేయలేదు. వీసీ గారు వచ్చిన వెంటనే దఫాలుగా మీ సమస్యలు అనేది మేము మెమరాండం రూపంలో ఇచ్చాము. ఇదే కాదు, కాలేజీలో టీచర్ పోస్టులు లేవు, టీచర్ పోస్టులు లేకుండా విద్యార్థులు ఏ విధంగా చదువుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు రైతుల యొక్క విద్యార్థి తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పిప్పు చేసి వాళ్ళ యొక్క డబ్బులతో ఈరోజు ఇక్కడ చదువుతూ ఉండే కమర్షియలైజర్ చేసి ప్రైవేటైజ్ చేసి ఈరోజు యూనివర్సిటీని చరిత్రని తిప్పిరాస్తూ ఉన్నారు. యూనివర్సిటీ చరిత్రని చెడగొడుతూ ఉన్నారు. కొన్ని యూనివర్సిటీల ఆధిపత్యం చెలాయించడం కోసం ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో చరిత్ర గల యూనివర్సిటీని దిగ్బంధం చేస్తూ ఉన్నారు. ఈరోజు యూనివర్సిటీలో రోజు కూడా సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మహిళలకు రక్షణ లేదు. కొన్ని డిపార్ట్మెంట్స్ హాస్టల్కి వెళ్ళే తోవలు చాలా మంది బహిరంగంగా విద్యార్థులు వచ్చి బహిరంగంగా ఎవరైతే వ్యక్తులు వచ్చి ఇక డ్రగ్స్, గంజాయి, మత్తు పానపరాకులాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి మహిళల పైన దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. ఏదైతే గర్ల్స్ హాస్టల్ సంబంధించి గర్ల్స్ హాస్టల్లో 4 కేటాల్సిన రూమ్ని 5 కేటాయిస్తూ ఉన్నారు. గర్ల్స్ హాస్టల్లో ఈరోజు అంతర్జాల సమస్య ఉంది. ఇదే కాకుండా విద్యార్థుల్లో దఫాలుగా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కోరిన ఇదివరకు 1650 పోస్టులు ఈరోజు యూనివర్సిటీలో ఉన్నాయి. భర్తీ చేయని పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒక పక్క నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, ఒక పక్క టీచర్లు లేక, ఒక పక్క వేలకు వేల ఫీజులు దోపిడీ చేస్తున్నారు, ఒక పక్క మహిళలకు రక్షణ లేదు, ఒక పక్క యూనివర్సిటీలో డ్రగ్స్, గంజాయి చలామణి అవుతా ఉంది. ఈరోజు ఏమైనా మేము ధర్నాలు చేస్తే యూనివర్సిటీ పరువు పోగొడుతుందని చెప్పేసి విద్యార్థులపై మాట్లాడుతున్నారు. విద్యార్థులపై సమస్యలపై ఎవరైతే పోరాడుతున్నారో సమస్యల పరిష్కారం చూసే విధంగా ఈరోజు యాజమాన్యం లేదు. సమస్యల మీద ఎవరైతే గొలమెత్తున్నారో వాళ్ళు అణిచేసే విధంగా ఈరోజు యూనివర్సిటీ ఉంది. తప్పకుండా యూనివర్సిటీ సమస్యలు తక్షణమే పరిష్కారం కావాలి. ఈ నెల 24న దేశవ్యాప్తంగా విడుదలవుతున్న హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలి అంటూ పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలోని భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. నేడు సభవరం అసుకపల్లి దగ్గర ప్రారంభించిన ఈ బైక్ ర్యాలీ సరిపల్లి మీదుగా పెందుర్తికి చేరుకుని అక్కడి నుంచి సుజాత నగర్ మీదుగా ఆర్ఆర్ వెంకటపురంకి చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జన సైనికులు, వీర మహిళలతోని కలిపి ఈ ర్యాలీ కార్యక్రమం సుమారు 25 కిలోమీటర్ల మేర కొనసాగింది. అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. నిన్నటి నుంచి పెందుర్తి నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడిందని, నిన్న పెందుర్తి నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో సినిమా విజయవంతం కావాలి అంటూ పూజ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ రోజు ఈ బైక్ ర్యాలీతో పాటు బాణసంచా కాల్చడం, సోషల్ మీడియా ద్వారా వీరమల్లు సినిమా విజయవంతం కోసం
పలు కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. మాజీ మంత్రి పూసపాటి ఆనంద్ గజపతిరాజు జీవితంపై రాసిన పుస్తకాన్ని గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతిరాజు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు గ్రాండ్ బే హోటల్లోని ఆవిష్కరించారు. ఆనంద్ గజపతిరాజు 75వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుమార్తె ఊర్మిళ గజపతిరాజు ఈ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ఎంతో పరిణితి చెందిన తన సోదరుడి ద్వారా అనేక విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. క్రీడల పట్ల ఆసక్తి గల ఆనంద్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రీడా స్థలాల విషయాల్లో తీసుకున్న నిర్ణయం ఎంతో మంది క్రీడాకారులకు మేలు చేసిందని హితో పలికారు. ఇతరుల కోసం పనిచేసే వారి జీవితాలు ధన్యమని, ఆనంద్ గజపతిరాజు అనేక ధార్మిక కార్యక్రమాలు చేసిన ఆదర్శనీయుడని అన్నారు. పుస్తక రచనకు ఎంతో పరిశోధన చేయాలని, తన తండ్రి గురించి పుస్తకాన్ని తీసుకువచ్చిన ఊర్మిళ మంచి ప్రయత్నం చేసిందని అభినందించారు. రాజకీయ వ్యవస్థలో సైంటిస్టులు త్రివిధ దళాలను స్పష్టతతో పనిచేస్తే ఆపరేషన్ సింధూర్ లాంటి విజయాలు సాధించవచ్చని అన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు వన్నె తెచ్చిన రాజర్షిగా ఆనంద్ గజపతిరాజును అభివర్ణించారు. విలువలు తగ్గిన రాజకీయాల్లోని ఇమ్మడలేక వాటిని స్వస్తి పలికి రచనా వ్యాసంగానికి ప్రజల సేవకు అంకితమైన ఆనంద్ ఆదర్శమైన వ్యక్తిత్వానికి ప్రతీక అంటూ ప్రశంసించారు. Today we are celebrating Anand Pednana's 75th birth anniversary through his daughter writing a book on his memories. వారి గుర్తు చేసుకుంటూ వారి కూతురు ఒక అద్భుతమైన బుక్ అనేది వారు సొంతంగా రాసుకొని ఇంత ఎఫర్ట్ పెట్టి వారు చేసిన కొన్ని మంచి పనుల్ని కూడా ప్రజలకి సమర్పిస్తూ ఈ బుక్ అనేది రచించటం. ఒక రాచరికపు వంశంలో పుట్టినప్పుడు కూడా కేవలం అందులో పుట్టడమే కాదు, ఆ రాచరికానికే ఒక వన్నె తెచ్చిన ఒక రాజర్షి అని నా ఉద్దేశం. ఆయన ఎందుకంటే పాలిటిక్స్లో, అలాగే సింహాచలం అప్పన్న అనువంశ ధర్మకర్తగా, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా, అంతేకాదు ఇందాక మాట్లాడిన వాళ్ళు చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్, ఆయన ఒక పైలట్ ప్రైవేట్ ఇది లైసెన్స్ తీసుకున్న వ్యక్తిని, అలాగే అనేక స్పోర్ట్స్ యాక్టివిటీస్, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన బుక్ రీడింగ్, ఇట్లా ఎన్నో యాక్టివిటీస్ ఆయన ఉన్నాయి. ఎంపీగా చేశారు, భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేసి విద్యాశాఖ మంత్రిగా చేశారు. నాకు కూడా సిమిలారిటీస్ అంటే నేను భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కలిసి నేను కూడా విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు నేను ఫీల్ అయ్యాను ఖచ్చితంగా. ఇది ఆనంద్ గారు చేసిన పోస్టు, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా అయ్యారైనా, ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. నేను కూడా ఈరోజు ఆయన అడుగుజాడుల్లో నడవాల్సిన బాధ్యత నా పేరుందని చెప్పి నేను ఫీల్ అయ్యి నాకు సాధ్యం కొరకు నేను కూడా ఆయన ఇది ఫాలో అవ్వడానికి ట్రై చేశాను. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టాక్ అబౌట్ a family. So many emotions run through the mind, and probably none of us are angels as such. My colleague here, Ganta, he asked me, did Anand smoke? I said, yes, he smoked more than me. Of course, he was an avid sportsman also. Every day he would run off to, at school it was all playgrounds. After that it was running off to the Cosmopolitan Club in Chennai. Game of tennis.
his good friends Raj, Chandru, all those friends of his who were close, I don't know how many of them are there today, still on planet Earth, who shared a childhood with him. In a sense, we are a very unusual family, a rather large family, well scattered all around the country, if I may say so. So the influences of everything are on us. Particularly among us cousins, sisters, brothers, cousins, three of us had bonded quite differently. Anand, myself, and my sister Sunita. In a way, coming from a broken home, the bonding becomes stronger. Anand, of course, was the elder one among us, and among siblings, he was our guru. Guru in many ways. Of course, our cousins were also no exception to the speeches that he used to give us. An example is it's nice to be great, nice to be known, nice to be gracious. It's good to be known, but more important, you should be known to be good. ఎక్కడున్నా నీ ధర్మాన్ని పాటిస్తే, as a son you have a dharma, as a father you have a dharma, as a wife you have a dharma, as a husband you have a dharma. You have a dharma for society also. ఆ ధర్మాన్ని పాటించడం అది ముఖ్యం. I think very fun-loving person. దబ్బందలో ఉన్న టిట్కో గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలోని ఎంవీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద నిరసన బట్టపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ రెహమాన్ పాల్గొని మాట్లాడారు. దబ్బందలో ఉన్న టిట్కో ఇళ్లకు బ్యాంకు రుణాలను రద్దు చేయాలని, టిట్కో ఇళ్లకు మౌలిక సదుపాయాలు కేటాయించాలని, వీధి లైట్లు, మంచినీరు, రోడ్లు, ఆసుపత్రి, ఆట స్థలం, అసౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అలాట్మెంట్ పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి సౌకర్యాలు లేక చాలా మంది లబ్ధిదారులు దబ్బంద వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మరోపక్క అద్దె ఇంట్లో ఉంటూ అద్దె చెల్లించుకోలేక, సొంతింటి కల నెరవేరలేక, టిట్కో ఇళ్లకు ఇచ్చిన రుణాలు సకాలంలో చెల్లించుకోలేక అవస్థలు పడుతున్నారు. 2022 వైసీపీ ప్రభుత్వం బ్యాంక్ లోన్స్ ఇప్పించి 2024 దాకా కట్టొద్దని చెప్పి లోన్ ఇచ్చిన అప్పటి నుంచి కట్టాలని బ్యాంక్ వారు డిమాండ్ చేస్తూ ఇప్పటిదాకా వారి దగ్గర ముక్కుపిండి మరీ కట్టించుకున్నారని వాపోయారు. వారు కట్టినవన్నీ వడ్డీ రూపంలోనే తీసుకోవడం జరుగుతుంది. అసలు నికరంలో ఎంత జరిగిందో కూడా వారికి తెలియట్లేదని వాపోయారు. ఆనందపడుతున్నాం కానీ ఆనందం ఒక క్షణంలోనే మా ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి వచ్చింది సార్. అక్కడ సెల్ టవర్ లేదు, రోడ్డు సర్వీస్ లేదు, కనీసం సీట్ లైట్లు లేవు. వీళ్ళు గడిగితే వాళ్ళు చెప్తున్నారు, అధికారులు వాళ్ళు గడిగితే వీళ్ళు చెప్తున్నారు సార్. మాకు పరిష్కారం అనేది 1 year నుంచి మేము కష్టపడి ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా మా పనులు అవ్వట్లేదు సార్. దయచేసి మాకేంటంటే అన్ని సౌకర్యాలు దబ్బందా టిట్కో ఇల్లుకి అన్ని సౌకర్యాలు కలిగిస్తే ఇచ్చినందుకు మాకు అన్ని విధాలుగా మేము మీకు కృతజ్ఞత చెప్పుకుంటాం. మేము ఎవరికి విమర్శించడానికి ఒకళ్ళు బాధపెట్టడానికి కాదు సార్. ఖచ్చితంగా మాకు బ్యాంకు రుణాలు కూడా కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మాకు అన్ని అభివృద్ధులు కలిగించిస్తే మాకు ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఇల్లులు ఇచ్చినే మేము ప్రాణాలు చేతిలో పెట్టుకుని వెళ్తున్నాం సార్. కావాలంటే వీడియో కూడా ఉంది నా దగ్గర. 9:30కి వెళ్ళాలంటే ప్రాణాలు గాల్లో కలుస్తాయి, ఎవరో చేంజ్ చేస్తారని భయంగా బతుకుతున్నాం. ఒక నీళ్ళు లేవు, అక్కడ దోమలు, పాములు, వాటర్ లేదు, అసలు ఏ సౌకర్యం లేదు సార్. కావాలంటే మా కాలనీకి వచ్చి ఒకసారి చెక్ చేసుకొని మీరు అన్ని విధాలుగా ఒక చర్య అనేది తీసుకోండి సార్. టిట్కో ఇల్లుకి సంబంధించి నేటి వరకు మౌలిక సదుపాయాలు అనేది లేదు. అప్పుడు 2016లో చంద్రబాబు నాయుడు గారని టిట్కో ఇల్లు అనేది ఉదూ తుఫాన్ తర్వాత ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 25,000 నుంచి ₹1,00,000 దాకా కూడా లబ్ధిదారులతో కట్టించుకున్నారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టిట్కో ఇల్లు ఏవైతే ఉన్నాయో దీని మీద అసలు ఎటువంటి స్పందన లేకుండా అది అలాగే పెండింగ్ పెడితే సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత కొంత ఉన్న పెండింగ్లో ఉన్న పనులు ఏవో చేసి వీళ్ళందరికీ కూడా 2022లో బ్యాంక్ లోన్లు ఇప్పించి 24 దాకా కట్టొద్దని చెప్పేసి వీళ్ళ దగ్గర మొత్తం డబ్బులన్నీ కూడా ఏదైతే గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అనేది తీసుకున్న తర్వాత ఈ 2024 దాకా 2 సంవత్సరాలు మీకు పర్వాలేదు కట్టద్దని చెప్పి
బ్యాంక్ వారు ఏం చేశారంటే 2020 నుంచి మీరు కట్టకపోతే మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాం అనేది వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఇప్పటిదాకా కూడా లోన్లు అనేవి కట్టించుకుంటున్నారు. కట్టించుకున్న లోన్లు ఎలా ఉన్నాయంటే ఈ లోన్లకు సంబంధించి ఇప్పటిదాకా 60 నుంచి 70 వేలు దాకా కట్టిన అన్నీ కూడా ఇంట్రెస్ట్ల కింద పోయాయి. నిక్రమంలో ₹1 కూడా జమ కాలేని పరిస్థితి అనేది ఉంది. ఓ పక్క అద్దెంట్లో ఉంటూ అద్దెలు కట్టుకుంటూ, రెండోది మళ్ళీ సొంత ఇల్లు కల్లా నెరవేరింది వెళ్దాం అనుకుంటే అక్కడ బస్సు అనేది సంబంధించి సౌకర్యం లేదు. లెలిజల రవీందర్, సంధ్య రాథోడ్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రాజుగాని సవాల్ చిత్రం ఆగస్టు 15న శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. పౌర గ్రంథాలయంలో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో హీరో, దర్శక, నిర్మాతలు లెలిజల రవీందర్, హీరోయిన్ రితికా చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. హీరో లెలిజల రవీందర్ మాట్లాడుతూ తమ జీవితాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమని చెప్పారు. సహజంగా ఉండేందుకు కవాడిగూడ రియల్ లొకేషన్స్ లో కూడా షూటింగ్ చేశామని చెప్పారు. మధ్యతరగతి వారి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయని, అలాంటి సందర్భంలో ఓ పెద్ద సమస్య ఎదురైతే ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఎదుర్కొంటాడు అనేది ఈ చిత్రంలో చూపిస్తారని అన్నారు. ఫ్యామిలీ బాండింగ్, స్నేహితుల మధ్య ఉండే అనుబంధాలను ఆకట్టుకునేలా తెరకెక్కించినట్లుగా చెప్పారు. హీరోయిన్ రితికా చక్రవర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజుగారి సవాల్ మూవీని ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారని చెప్పారు. ఈ చిత్రం కోసం తాము అంతా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి పనిచేసినట్లుగా చెప్పారు. మా మిత్రుల ఇన్సిడెంట్స్ మరియు మేము కూడా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి అక్కడున్న వాతావరణము, అక్కడ జరిగే పండుగలు, అక్కడ జరిగే పండుగల సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా జరిగే కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉండే బాంధవ్యాలు, ఒక అక్క తమ్ముడు కానివ్వండి, లేదా ఒక మరదలు బావ కానివ్వండి, లేదా మిత్రుల మధ్య ఉండే సంబంధాలు, మొత్తం బాంధవ్యాల మధ్య ఈ సినిమా నడుస్తుందండి. ఈ సినిమా మొత్తం ఒక క్లాసిక్ డ్రామా లాగా తెర మీదకి ఎక్కించడం జరిగింది. దీనికి టెక్నీషియన్స్ని, మంచి క్వాలిటీ టెక్నీషియన్స్ని, డిఓపి కానివ్వండి, మిగతా ఆర్ట్ డిపార్ట్మెంట్స్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి మంచి టెక్నీషియన్స్ పెట్టి టెక్నికల్గా అండ్ రియలిస్టిక్గా రావాలని కవాడిగూడలోని ఏదైతే హైదరాబాద్ లోయర్ టాంగ్బండ్ ప్లేస్లో రియల్ లొకేషన్స్లో ఈ సినిమాని తీయడం జరిగిందండి. కంటెంట్ని నమ్ముకొని ఈ సినిమా వస్తుందండి. అలానే ఈ సినిమాకి యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారండి. వారు చౌరస్తా బ్యాండ్ ఫేమస్. అలానే దీనికి రామ్ మిర్యాల గారు పాట పాడడం జరిగింది, అనురాగ్ కుల్కర్ణి గారు పాట పాడడం జరిగింది, మహాకవి గోరేటి వెంకన్న గారు దీనికి ఒక పాటకి రచన చేయడం జరిగిందండి. ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ, చాలా రియలిస్టిక్ అండ్ మ్యూజికల్గా అయితే చాలా చాలా బాగుంటుంది అని మేము ఒక గ్యారెంటీ ఇవ్వగలుగుతాం. సెకండరీ బాపిరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్, బికాజ్ న్యూ పీపుల్కి ట్రస్ట్ చేయడం కొంచెం ఇట్స్ అ డౌట్ఫుల్ థింగ్. అందరు కొంచెం డౌట్ఫుల్గానే చూస్తారు. ఇక్కడి నుంచి నేను ప్రతి సినిమాకి మొదటి ప్రెస్ మీటు విశాఖపట్నంలోనే పెట్టాలని అనుకుంటున్నాను. ఎందువల్ల ఈ కారణం నేను తీసుకున్నాను అంటే, నేను ఇప్పటికీ పి సునీల్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఎక్కల రవీంద్రబాబు ఆయన స్వర్గస్థులయ్యారు. మేము ముగ్గురం కలిసి ఇంచుమించుగా 23 సినిమాలు విశాఖపట్నంలో కొత్త ఆర్టిస్టులతో చేయడం జరిగింది. పెద్దది సినిమా లేదండి. సినిమా అన్నది ఎప్పుడు కూడా సినిమా ఒక్కటే. సినిమా కంటెంట్ బాగుంటే సినిమా జనం ఆదరిస్తారు. కంటెంట్ బాగోకపోతే దాంట్లో మెగాస్టార్ ఉన్నా, ఇంకొక సుబ్బరాజు ఉన్నా, ఎవరున్నా ఒకటే. 3వ రోజు డబ్బాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయండి. ఆ రోజు ఆది నుంచి ఈ రోజు వరకు కూడా అదే సంస్కృతి నడుస్తుంది. ఈరోజు మన పిల్లలు కానీ, మన పెద్దవాళ్ళు కానీ, మన స్నేహితులు కానీ ఎవరైనా సినిమా కంటెంట్ బాగుంటే మాత్రం చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అవడానికి కారణం కంటెంట్ బాగుంది. ఇంట్లో ఎన్ని కష్టాలు పడ్డా కూడా హ్యాపీగా ఆ 2 గంటలు. అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల్లో మోసం చేశారని వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వాడవీధిలో వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు మోసాలతోని అధికారాన్ని చేపట్టారంటూ విమర్శించారు. తల్లికి వందనం, పెన్షన్లు సగానికి సగం పైగా అనర్హులుగా నిర్ధారించారంటూ విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు చేసిన మోసాలపై కూటమి ప్రభుత్వం స్పష్టతనివ్వాలి అంటూ డిమాండ్ చేశారు.
బాబు సూటి మోసం గ్యారంటీ ప్రోగ్రాము చేస్తూ ఉంటే ప్రజల్లో లేని ఉత్సాహం. అంటే చూడండి, ఒక సినిమాకి వెళ్ళాం అనుకోండి, ఆ సినిమా ఇలా ముగింపు అయితే బాగుంటుంది అని అనుకుంటే అది చాలా పెద్ద అయిపోతుంది. అదే కానీ జరిగితే అలాగేంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అనేక మోసాలు చేశాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఈరోజు సుమారు 100 మంది యూత్, పక్క యూత్ భయపెడితే రాత్రి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భయపెట్టినా సరే గడచవని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రక్తం మాది, జగన్ గారు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాము, ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాము, అతని కోసం ప్రాణాలు సైతమైనా ఇవ్వడానికి రెడీ అని చెప్పేసి ఈరోజు మా ముజీబ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో 100 మంది యువత జాయిన్ అవ్వడం నిజంగా యాడ్సాప్ చెప్పాలన్నమాట. చాలా ఆనందంగా ఉంది నాకు. ఇదే మాదిరిగా ప్రతి వార్డులో కూడా కదలిక రావాలి, ఒక రిజర్వేషన్ రావాలి. చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత పుట్టింది బాగానా, అది మనం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఏం కోల్పోయారు ఈ చంద్రబాబు నాయుడు వల్ల చూడండి. నేను అచ్చేనాడు అంటాడు, అలాంటి మాట అనొచ్చా? ప్రభుత్వంలో ఉండి మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఉన్నావు అచ్చెన్నాయుడు, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పలేదా ఆడపిల్లల నిధి సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు అవుతుందంట, అది ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్ముకోవాలంట. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది ఆంధ్ర రాష్ట్రం అమ్మడం కోసమా? అమ్మి చూడు, తంతారు ఆడవాళ్ళందరూ కూడా. నేను ఆ మాట అన్నందుకే ఒక్కొక్కరు ఉడికిపోతా ఉన్నారు, రక్తం అంతా ఉడుకుతా ఉందన్నమాట. అమ్మి చూడు, తెలుస్తుంది నీకని చెప్పి తెలియజేస్తాను. ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గులు మనం చూస్తున్నాం, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గ కార్యక్రమాలు కూడా మనం చూస్తున్నాం. అయితే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గపు కార్యక్రమాలు, అటువంటి విషయాలు మా పెద్దలు వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి దానికోసం నేను మాట్లాడను. కానీ మనం 39వ వార్డులో చాలా దాదాగిరిగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. అది మంచిది కాదు. ఎందుకంటే అందరికీ స్వేచ్ఛ ఉంది. ఎవరి పార్టీల్లో ఎవరు తిరగాలన్నా చేయాలన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడి మీద అభిమానం ఉంటుంది. ఆ అభిమానాన్ని ఏమొచ్చి ఏదో బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు, బ్లాక్మెయిల్ చేసి బెదిరించే రాజకీయాలు చేసి వాళ్ళకి ఏదో వాళ్ళ ఇళ్లలో ఏదో చిన్న చిన్న సంఘాల్లోని మెంబర్షిప్గా ఉన్నారని చెప్పి బెదిరిస్తే దానికి వేరే విధంగా మేము కూడా ఆన్సర్ చెప్పవలసి వస్తుంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని మరో 2 రోజుల పాటు జోరు వానలు కురుస్తాయని తెలిపారు. కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతము, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీద ఒక ఉపరితల ఆవర్తనము 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అది కొనసాగుతోంది. అంతేకాకుండా అరేబియా సముద్రంలో కూడా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అక్కడ నుండి ఈ బంగాళాఖాతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ట్రఫ్, ఒక ద్రోణి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తోంది. వీటి రెండింటి ప్రభావం వలన మనకి కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇవాళ కాదు, ఈ రోజు నుండి 4 రోజుల పాటు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్, అంటే చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల ప్రతి జిల్లాల్లో పడే అవకాశం ఉందన్నమాట. ఈ ట్రఫ్ల ప్రభావంతో మనకి గాలులు కూడా 40 నుండి 50 కిలోమీటర్లు, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో మన కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది. ఇవి మరింత బలపడి ఉత్తర కోస్తాకి 45 నుండి 55 కిలోమీటర్ల వేగం, గస్టింగ్ టు 65 కిలోమీటర్ల వేగంగా ఉత్తర కోస్తాల్లో వీచే అవకాశం రేపటి నుండి ఉంది.
అందువలన మత్స్యకారులని వాటికి వెళ్ళవద్దని హెచ్చరించడం అయింది. ఈ ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ ఆంధ్ర అంతా అంటే చాలా చోట్ల జల్లులు ఉరుములతో కూడిన జల్లులు పడే కండిషన్ పరిస్థితి ఉండడం వలన కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే జిల్లాలు అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలు. ఇక్కడ ఈ 4 జిల్లాల్లో అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు మాత్రమే పడే జిల్లాలు అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు. ఈ జిల్లాల్లో ఎక్కడైనా 1 కానీ 2 చోట్ల కానీ భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపటికి కూడా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షం ఎక్కడైనా ఒక చోట రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రేపటికి భారీ వర్షాలు పడే జిల్లాలు విశాఖ బీచ్ రోడ్లో వేసిన అయోధ్య రాముడు దేవాలయ సెట్టింగ్ అంశం, అక్కడ జరుగుతున్న వ్యవహారాలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో హిందూ సంఘాల నాయకులు శ్రీనివాసనంద సరస్వతి స్వామి ఆ ప్రాంతాన్ని సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తి పేరిట వ్యాపారాన్ని చేయడం దారుణమని వాపోయారు. స్వామివారి కళ్యాణానికి రుసుమును వసూలు చేయడం సరికాదని అన్నారు. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్పందించి సరైన రీతిలో వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. ఈ ఎక్స్టెండ్ చేయడం వెనక ఉన్న శక్తులు ఎవరు? మన మీడియా సోదరులు చెప్తున్నారు, కొంతమంది రాజకీయ నాయకులని. నేను ఒకటే కోరుతున్నాను, మంచి నాయకుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ గారు ఎన్నికయ్యారు లేటెస్ట్గా. ఆయన స్వయంగా ఉండే ఊరిది. ఈ ఊళ్ళో మనందరం కూడా, మాధవ్ గారితో సహా మనందరం కూడా 500 సంవత్సరాల పాటు మనం పోరాటం చేసి తెచ్చుకున్న రామాలయాన్ని దాన్ని వ్యాపారం చేసేసి ఒక నమూనాగా చేసి వ్యాపారం చేసి కోట్లు సంపాదించేస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మీడియట్గా దీని మీద స్పందించాలి. అలాగే ఏ శాఖలతోటి ఈ మొత్తం సెట్కి సంబంధం ఉందో అన్ని శాఖలు కూడా ముందుకొచ్చి సమాధానం చెప్పాలి. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత ఒక నెల రోజుల నుండి కేవలం హిందూ దేవుళ్ళు, హిందూ ఆలయాలు వికృతమైనటువంటి పోకడలోకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. గతంలో రాయుడు మిలిటరీ భోజన హోటల్లో, అందులో ఆనంద నిలయం వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా సెట్ వేసి చాలా రాద్ధాంతం చేసి చివరికి సాధు పరిషత్తు, హిందూ సంఘాలు అందరం వెళ్ళి స్థానిక టీటీడీ మెంబర్ గారితో మాట్లాడి దాన్ని తొలగించడం జరిగింది. మళ్ళీ విశాఖ కేంద్రంగా సాగర్ తీరం, మనం సాగర్ తీరంలోనే ఇంత అయోధ్య రామాలయం ఈ గోపురాన్ని నిజంగా మేము స్వాగతిస్తున్నాం. ఇటువంటి ఆలయ నమూనా అయోధ్య వెళ్ళలేని వాళ్ళు, దివ్యాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వీళ్ళందరూ కూడా అయోధ్య దర్శనం చేయలేకపోయాం, ఆ రాముడిని, బాలరాముడిని ఇక్కడే చూస్తున్నామనే అనుభూతిని పొందారు. అంతవరకు సంతోషం, చాలా బాగానే ఉంది. ఏ హిందువైనా ఇటువంటి కార్యక్రమాలు, దైవ కార్యాలు చేసేటప్పుడు, భక్తులకి సౌకర్యం, దర్శనాలు చేసేటప్పుడు చాలా సంతోషిస్తారు. అందరూ ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందుతున్నారు. కానీ దేవుడిలా ఉండాలి. దేవుణ్ణి ఏదో దైవ కార్యం చేస్తున్నాం కదా, ఆ దైవ కార్య నిమిత్తం ఆ దేవుడితో వ్యాపారం చేద్దామనేటువంటి ధోరణి, ఇది హిందూ సమాజం ఎప్పుడు కూడా జీర్ణించుకోలేనిది. దేవుడితో వ్యాపారాన్ని ముడిపెట్టకూడదు ఎప్పుడు కూడా.
నిజంగా మనకి సమాజానికి దైవ సేవ చేయాలనుకునేటప్పుడు మనం చేస్తున్న దైవ కార్యాలు ధార్మికంగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, సామాన్యులకి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్క వర్గానికి కూడా ఆ స్వామి అందుబాటులో ఉండాలి. ఇప్పటికే మన ఉభయ రాష్ట్రాల్లో ఈ దేవాదాయ, దేవుడు ఆదాయము, ధర్మము ఆదాయము, దేవాదాయ ధర్మాదాయ, ఈ ఎండోమెంట్స్ ప్రతి ఆలయానికి మనం వెళ్ళేటప్పుడు టిక్కెట్ తీసుకొని వెళ్ళడం, ప్రసాదం టిక్కెట్, చెప్పులకి టిక్కెట్, అక్కడేమో ఊంజిలి సేవ చేస్తే టిక్కెట్, ప్రత్యేక దర్శనానికి టిక్కెట్, ప్రతిదీ దేవుడితో మన దేవాదాయ ధర్మాదాయ ఎండోమెంట్స్లో పూర్తిగా వ్యాపారంగా మారేటువంటి తరుణంలో మళ్ళీ అయోధ్య రాముడు. బాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సమస్యల పరిష్కారానికై రోడ్డుపై బైఠాయించిన యూనివర్సిటీ విద్యార్థులు మెస్ బిల్లులు తగ్గించాలని, ప్రొఫెసర్ల నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేసిన ఏఎస్ఎఫ్ఐ నాయకులు. దబ్బంద టిడ్కో ఇళ్లకు బ్యాంకు రుణాలు రద్దు చేసి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి, సిపిఐ నాయకుల డిమాండ్. వివాదాస్పద అయోధ్య రామాలయ సెట్టింగ్ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జోక్యం అవసరం, హిందూ సంఘాల నాయకులు స్వామి శ్రీనివాసానంద సూచన. బాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.